హలో గైస్, నేను మీ శ్రావణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో గైస్, నార్మల్ గా బైక్స్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది గైస్. సో అది ఎలాంటి బైక్ అయినా కావచ్చు, స్ప్లెండర్ కావచ్చు, లేదా స్ప్లెండర్ కన్నా చిన్న బైక్ కావచ్చు, లేదా రాయల్ ఎన్ఫీల్డ్ లాగా పెద్ద బండి కావచ్చు గైస్. మీరు చాలా మంది బైక్స్ అనేది సౌండ్ గురించే, కేవలం సౌండ్ గురించే కొనడం అయితే జరుగుతుంది గైస్. సో దాంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకున్నట్లయితే 99% పీపుల్స్ అయితే దాని సౌండ్ గురించే కొనడం అయితే జరుగుతుంది గైస్. సో అలానే కేటీఎం చూసుకున్నట్లయితే కూడా దాని సౌండ్ గురించి ఆ కేటీఎం అయితే పాపులర్ అయితే అవడం అయితే జరిగింది గైస్. చిన్న బైక్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఈ 40 రూపీస్ కోక్టిన్ ద్వారా కేటీఎం లేదా బుల్లెట్ బండికి ఎలా సౌండ్ వస్తుందో దానిలాగా ఈ బండికి కూడా క్రియేట్ చేయబోతున్నాం గైస్. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ఫటాఫట్ వీడియో అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన బైక్ సౌండ్ అయితే ఒకసారి విందాం గైస్, ఎలా ఉందో. సో గైస్, మీరు బండి సౌండ్ ఒకసారి వినొచ్చు గైస్. సో నార్మల్ గా బండికి ఏ సౌండ్ అయితే వస్తుందో ఆ సౌండ్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడైతే మనం ఒక 40 రూపీస్ కోక్టిన్ ద్వారా ఈ సౌండ్ అయితే కేటీఎం బైక్ లేదా బుల్లెట్ బండికి వచ్చే సౌండ్ లాగా మార్చిపోతున్నాం గైస్. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి మనకు ఒక కోక్టిన్ అయితే కావాల్సి ఉంటుంది గైస్. సో కోక్టిన్ అయితే ఒకటి తీసుకోండి. సో నేను ఈ రౌండ్ షేప్ లో ఎలా కట్ చేస్తానో మీరు కూడా అలా అయితే కట్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని కట్టడానికి మనకు ఒక కంబి అయితే కావాల్సి ఉంటుంది గైస్. సో ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక కంబి అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని అయితే ఒక సైడ్ కంబికి ఒక సైడ్ ఈ కోక్టిన్ అయితే అటాచ్ అయితే చేసుకుందాం. సో గైస్, ఇప్పుడైతే మనం కోక్టిన్ ఒక సైడ్ అయితే కొంచెం గట్టిగా అటాచ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే మనం సైలెన్సర్ కి అయితే అటాచ్ చేద్దాం గైస్. ఒక సైడ్ అయితే మనం కోక్టిన్ కి అయితే అటాచ్ చేసుకున్నాం. సో ఇంకొక సైడ్ అయితే ఈ బండి సైలెన్సర్ కి అయితే అటాచ్ చేసుకోవడం అయితే జరిగింది గైస్. సో దీన్ని అయితే కొద్ది గట్టిగా అయితే అటాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఎందుకంటే బైక్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఇదైతే కింద పడిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరైతే కొంచెం గట్టిగా అయితే అటాచ్ అయితే చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే మెయిన్ థింగ్ వచ్చేసి ఈ సైలెన్సర్ నుంచి వచ్చే ప్రెజర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఈ కోక్టిన్ లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది గైస్. సో అప్పుడే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లేదా బుల్లెట్ సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. దీని అయితే అలైన్మెంట్ అయితే చేయడం జరిగింది గైస్. సో కరెక్ట్ గా ఇప్పుడైతే మన బైక్ ఒకసారి స్టార్ట్ చేస్తుందాం, అసలు సౌండ్ వస్తుందా రాదా అనేది అయితే. సైలెన్సర్ నుంచి వచ్చే ప్రెజర్ ఏదైతే ఉందో అదైతే కరెక్ట్ గా కోక్టిన్ లోకి అయితే వెళ్ళడం లేదు. దాని అయితే ఇప్పుడు ఒకసారి సెట్ చేసుకుని దాని తర్వాత అయితే చూద్దాం గైస్. సెట్ చేయరా, స్టార్ట్ చేయండి. సౌండ్ ఎలా వస్తుందో నార్మల్ గా ఇప్పుడైతే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సౌండ్ ఎలా వస్తుంది అనేసి. సో గైస్, నేనైతే ఇప్పుడు మీకు లైవ్ లో అసలు సౌండ్ ఎలా వస్తుందని అయితే ఇప్పుడైతే చూపిస్తాను, ఒకసారి చూడండి గైస్. సో గైస్, ఇది వచ్చేసి నార్మల్ సౌండ్ అనమాట. సో గైస్, ఇది వచ్చేసి నార్మల్ సౌండ్ గైస్. సో ఇప్పుడైతే మనం దీన్ని అలైన్మెంట్ అయితే చేసి ఒకసారి సౌండ్ అయితే విన్నాం గైస్ ఎలా వస్తుంది అనేసి. మీరు కూడా ఈ చిన్న హ్యాక్ ని యూజ్ చేసి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు కూడా కేటీఎం లేదా రాయల్ ఎన్ఫీల్డ్ లాగా సౌండ్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో మీరు ఎక్కడైనా రోడ్ సైడ్ వెళ్తుంటే కూడా ఎవరైనా చూస్తే కేటీఎం బైక్ లేదా రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్తుందని అనుకుంటారు గైస్. సో ఎందుకంటే ఈ సౌండ్, రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్, కేటీఎం సౌండ్ మూడు కూడా
సేమ్ టు సేమ్ ఉండడం అయితే జరుగుతుంది గైస్.